జీవితంలో కోటీశ్వర్లు కావాలంటే తప్పకుండా ఏదో ఒక బిజినెస్ చేయాలి. బిజినెస్ అనగానే కోట్లలో పెట్టుబడి పెట్టాలనే భయం వద్దు. కేవలం చెట్లను పెంచితే చాలు కోటీశ్వర్లు అవ్వచ్చు. అవేం చెట్లు అనుకుంటున్నారా? అదే మహాగని. అమెరికా టేకుగా పిలువబడే ఈ కలపకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో ఇప్పుడు అందరూ ఈ మొక్కలు పెంచేందుకు ముందుకొస్తున్నారు. ఈ డిమాండ్ను గ్రహించి భారీ ఎత్తున మహాగని నర్సరీ పెంచుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. వ్యవసాయం జూదం లాంటిది. ప్రకృతి కరుణిస్తే పర్వాలేదు, పగబడితే నిండా మునిగిపోవలసిందే. కనీసం పెట్టుబడులు సైతం దక్కవు. ఇలా నష్టాల్లో కోరుకుపోకుండా రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. కొన్నేళ్లపాటు ఆదాయాన్నిచ్చే పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి సారిస్తూ కొంతమేరకు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతున్నారు. అయితే నాటిన 10-15 ఏళ్ల తర్వాత వరకు తీసేసే పండ్ల తోటలతో పాటుగా 10, 20, 25 ఏళ్లకు ఒకేసారి కోతకొచ్చే ఖరీదైన కలప చెట్లను సాగు చేస్తున్న రైతులు ఇందులో మొదటి వరుసలో ఉండేది మహాగని. మొక్క నుండి వచ్చే కలప సంగీత వాయిద్యాల్లోనూ, విగ్రహాల తయారీలోనూ, పడవలు, అలంకార ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నాటిన 10 ఏళ్లకే కోతకు వస్తూ ఉండడంతో ఈ చెట్లను పెంచడం వల్ల కూడా కోటీశ్వరులయ్యే మార్గాలు కోకొల్లలుగా కనబడుతూ ఉండడంతో చాలా మంది రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నరసనపాలెం గ్రామానికి చెందిన రైతు తూము శ్రీనివాసరావు ఇతర దేశాల నుండి విత్తనాలను దిగుమతి చేసుకుని నర్సరీ పెంచుతున్నారు. అవసరమున్న రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముతూ మంచి లాభాలు గడిస్తున్నారు. మనం ప్రకాశం జిల్లా వినుకొండ, కనిగిరి వెళ్ళినప్పుడు డాటేర్లు ఉంటున్నాయి. అక్కడ ఏం చేస్తుంటే మనం ఇంతకుముందు జామాలు ఇచ్చేవాళ్ళం. జామాలు ఇవ్వాలంటే అక్కడ ఆ హ్యూమిడిటీకి వల్ల లేదా గాలి వల్ల అంటే ఎక్కడికి వచ్చి 20 టన్నులు కూడా దాటడం లేదు. అటువంటి చోట్ల ప్లస్ హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నామంటే గ్రీనిష్ కావాలి కనుక వాళ్ళకి ఈ మహాగాని మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం. గత 8 సంవత్సరాలు బట్టి మేము మహాగాని కనిగిరి, గిద్దలూరు, ఇటు హైదరాబాద్ బుదేరా టోల్ గేట్ దగ్గర నుంచి అవతల పక్కన ఉన్నట్లు కూడా మనం ఇస్తుంటాం. ఈ సైజు మొక్కలు ఇస్తాం. 8 అడుగుల మొక్క మీకు ఇది మీకు 7 ఇయర్స్ కల్లా కటింగ్ వచ్చేస్తుంది. దీన్ని జనరల్గా మీకు అమెరికన్ టేక్ అంటారు. ఇది 8 ఎకరానికి వచ్చి 6 నెలల మొక్క వేస్తారు. ఇది మీకు ఫామ్ ల్యాండింగ్ కూడా ఉపయోగపడితే రైతులు కూడా వేస్ట్ ల్యాండ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఫ్యాక్టరీలు కానీ ఇటు మాకు క్రషర్స్ ఉంటాయి ఎక్కువ. వాళ్ళు పొల్యూషను ప్లస్ ఏంటంటే డస్ట్ రాకుండా కూడా ఈ మొక్క వేస్తున్నారు. ఎందుకంటే మీకు వితిన్ 8 ఇయర్స్లో 25 to 30 ఫీట్స్ వచ్చేస్తుంది. ప్లస్ గర్త్ కూడా లావ్ వస్తుంది. గార్డెన్ చూడడానికి బాగుంటుంది, పొల్యూషన్ ఉండదు, రైతు కూడా ఇన్కమ్. ఫ్యాక్టరీస్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఈ మొక్క వేయడం వల్ల పొల్యూషన్ బాగా తగ్గిందని చెప్పి. అలాగే మేము ఈ మధ్య షుగర్ ఫ్యాక్టరీలు కూడా చెర్రీ వస్తుంది కదా వేస్ట్, అన్నింటిలో కూడా సరౌండింగ్స్ బార్డర్స్ వేస్తున్నారు. ఇది దానివల్ల ఏంటంటే ఈ వేస్ట్ వచ్చే బ్యాడ్ స్మెల్ కూడా బయటకు వెళ్ళకుండా బ్యారియర్ కింద అడ్డుపడుతుంది. ఇది అలాగే రియల్ ఎస్టేట్ మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ 20 సెంట్లు విడదీసినప్పుడు చుట్టూ ఇది వేస్తున్నారు. తర్వాత మధ్యలో మామిడి, బత్తాయి, అలాగే మా దగ్గర శ్రీగంధం మొక్కలు కొన్ని వేస్తున్నారు. కొంత ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో అంటే కర్నూలు సైడ్కి వెళ్ళి ఎర్రచందనం మొక్కలు వేస్తున్నారు. ఈ విధంగా డిఫరెంట్గా మనం ఆలోచించి ఈ ఆగ్రో ఫారెస్ట్ ప్లాంట్స్ అంటారు సార్. వీటిని జామాయిల్ ఒకటి, మహాగాని ఒకటి, టేక్ ఒకటి, శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు కూడా మేము సప్లై చేస్తున్నాం. ఇది ఆఫ్రికన్ మహాగాని అంటారు సార్ దీన్ని. అంటే మనకైతే లేవు, ఇతర దేశాల నుంచి మనం సీడ్స్ తెప్పించి సీడ్స్ని జనరేషన్ చేసి మనం మొక్క తయారు చేస్తాం. మేము రైతుకు వచ్చి ఆల్మోస్ట్ 5 to 8 months ఉన్న మొక్కలు మనం సప్లై చేస్తుంటాం రైతుకి. ఎకరానికి వచ్చి మీకు కొందరు 600 వేస్తున్నారు, కొందరు కొద్దిగా బలం తక్కువ నెల అయితే మీకు 1000 మొక్కల దాకా వేస్తున్నారు. మీకు 9 to 12 ఇయర్స్కి మంచి నెంబర్ ఇన్కమ్ వస్తుంది రైతుకి. ఇది కూడా 9000 బాగుంది. వుడ్ కూడా మీకు ఈ వుడ్ స్పెషల్ ఏంటంటే మీకు షిప్పులు తయారు చేయడానికి ఇట్లా వాడతారు. మీరు ఎన్ని రోజులు నీళ్ళు వేసినా కూడా ఇది అసలు మీకు నానిపోవడం అనేది కానీ ఇది ఉండదు. అలాగే బయట పక్కన చూసుకుని మీకు చెదలు కూడా లేవు సార్. ఇప్పుడు మొక్క వచ్చి మేము సంవత్సరం లోపు మొక్క అయితే 20 రూపాయలకి ఇస్తున్నాం, 2 years మొక్క అయితే 40 రూపాయలకి ఇస్తున్నాం. అలాగే మా డైరెక్షన్లో కూడా ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మాకు ఈ మధ్య కొన్ని కన్సల్టెంట్లు పరిచయం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కార్బన్ గ్రేడ్స్ అని ఇస్తున్నారు. ఒక 100 ఎకరం 200 ఎకరం వేసిన రైతు కార్బన్ గ్రేడ్స్ ఇచ్చి వాళ్ళ సంస్థ ద్వారా కూడా కొన్ని సదుపాయాలు వాళ్ళు కల్పిస్తున్నారు. మొక్క రేటు కూడా కార్బన్ గ్రేడ్ సంస్థలకు ఇచ్చినప్పుడు మొక్క రేటు కూడా రైతులు ఫ్రీగానే ఇస్తున్నారు. వాళ్ళు మా దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, రైతులు మాత్రం ఫ్రీగా ఇస్తున్నారు. ఇటువంటి ఇది ఎకరానికి వచ్చి 600 మొక్క వేసి పెంచుకోవచ్చు. రైతుకు మంచి ఇన్కమ్. ఒకవేళ కార్బన్ గ్రేడ్స్ ద్వారా వేసుకుంటే మొక్క ఫ్రీ వస్తుంది వాళ్ళకి సంస్థల ద్వారా. అది మేమైతే క్యాష్ అండ్ క్యారీ అమ్ముతున్నాం ఎక్కువ అనేది. ఇది కొన్ని ఫామ్ ఆయిల్ తోటలు కొద్దిగా పెద్ద బౌండరీస్ వేసుకోవచ్చు. ఇది కొంతమంది మధ్యలో వేస్తారు, మధ్యలో అంత సజెస్టబుల్ కదా. బౌండరీస్ వేసుకున్నప్పుడు మొక్క ఏంటంటే మీకు 6 yearsకి వచ్చేస్తుంది. ఇది అలాగే డ్రై ఏరియా కూడా వేసుకోవచ్చు. మెయిన్ ఎస్పెషల్లీ మనం చెప్పొచ్చేది ఏంటంటే ఈ రాయలసీమలో చాలా డ్రై ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ కూడా వేసుకుంటే చాలా ఇన్కమ్ బాగుంది. ఆల్రెడీ మాకు స్వచ్ఛ సంస్థలు కొన్ని ఉన్నాయి. వినుకొండ దగ్గర, వినుకొండ ప్లస్ మార్కాపురంలో వాళ్ళు స్వచ్ఛ సంస్థలు తీసుకుని కూడా రైతులతో వేపిస్తున్నారు. ఇది
ఆదాయం అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం ఇచ్చిన మొక్కలు మనం 6 years పట్టిస్తున్నాం. అంటే ఇన్కమ్ ఎంత వచ్చిందో మనం చెప్పలేం, కానీ ఇప్పుడు రైతులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి గట్టు బాగా వచ్చింది, హైట్ కూడా బాగుంది, బలమైన నేలలు ఉన్నాయి. మనకు ఫస్ట్ ఇయర్ మాత్రం దీంట్లో చాలామంది రైతు మిరప కానీ దానిమ్మ కానీ, దానిమ్మ కాదు బంతి కానీ ఇవి కానీ అంతర పంటగా తీసుకుంటున్నారు. ఈ కొన్ని ఏరియాలు మనం చూసింది ఏంటంటే ఈ సంవత్సరం కొద్దిగా గుమ్మడికాయ డిమాండ్ ఉండబట్టి గుమ్మడి తోటలు కూడా వేశారు. మనకు 3 years తోటలు గుమ్మడి తోటలు వేసుకున్నాం, అది కూడా మంచి ఇన్కమ్ అని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇది